నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఇప్పుడు ఎన్టీఆర్ మీద చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీ ఓటమికి కారణం అవుతాడు అని, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ రాజకీయం చాలా తమాషగా జరుగుతుంది. జగను ఎలాగైనా పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, జూనియర్ ఎన్టీఆర్ తారక్కి, చంద్రబాబుకి చెడిపోవాలని చూస్తున్నాడు. దానికి తగిన వనరుల్ని సమకూరుస్తున్నాడు అన్నమాట. అంటే జూనియర్ ఎన్టీఆర్ని అదే పనిగా ట్రోల్ చేయడం, ఉన్నవి లేనివి, ఆయనకి అసలు తెలుగుదేశం పార్టీ గెలవడమే ఇష్టం లేదన్నట్టు, ఆయనకి అత్యంత ప్రాణప్రదమైన స్నేహితుడు కొడాలి నాని అన్నట్టు, ఆయనకి సినిమాలు అంటే ఆయన సినిమాలే ముఖ్యం, ఆయనకి ఏమాత్రం కూడా సింపతి లేనట్టు తెలుగుదేశం పార్టీ మీద ఇలాగా చెప్పేసరికి, అంటే తెలుగుదేశం పార్టీ మీద సింపతి లేదు అని ఎవరైనా అన్నారంటే ఆయన తాతగారి మీద విశ్వాసం లేదని చెప్పినట్టు. అంతే కదా, మీరు చూసినా నేను చూసినా ఎవరు చూసినా తెలుగుదేశం పార్టీ ఎవరిది? నందమూరి తారక రామారావుది. నవమాసాలు అంటే ఒక బిడ్డని ఎలాగైతే కంటుందో, తారక రామారావు కూడా 9 మాసాలు రేయనక పగలనక నిద్రాహారాలు మానేసి గవర్నమెంట్ ఫార్మ్ చేసిన ఘనత ప్రపంచంలోనే ఒక్క ఎన్టీ రామారావు గారికే దక్కింది. ఆ ఎన్టీ రామారావు గారి తాలూకు వారసుడు ఆ ప్రతిష్టను షేర్ చేసుకోకుండా ఉంటాడా? ఎందుకంటే తాతకి అంత వైభవం దక్కి, ప్రపంచంలో ఓ వ్యక్తి ముఖ్యమంత్రి, అలాగే నేషనల్ ఫ్రంట్కి చైర్మన్గా కూడా ఉన్నాడన్నమాట. ఇంకా ఉంటే ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా కూడా పదవి అలంకరించి ఉండేవాడు అన్నమాట. అటువంటి తాతకి మనవుడుగా ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాడు, గర్వగానే చెప్పుకుంటాడు. అటువంటి పార్టీకి దెబ్బ తీయాలని కోరుకోడు. దెబ్బ తీయాలని ఎవరు కోరుకున్నా ఆయన కోరుకోడు కదా. అవునండి, సపోర్ట్ చేయకపోవచ్చు కానీ దెబ్బ తీయడు. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నన్ను కోస్తే రక్తం కాదు పసుపు నీళ్ళు వస్తాయి. అదే అది ఇవన్నీ ఎలా ఆవేశంతో భావోద్వేగంతో చెప్పినప్పుడు కూడా ఇక్కడ కొడాలి నాని ఒక స్నేహితుడు, స్నేహాన్ని స్నేహంలో చూడాలి, రాజకీయాన్ని రాజకీయంలో చూడాలి. స్నేహితుడైన ఆయనతో మాత్రంలో ఈయన వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరాడు. కాక్షూరుగా చెప్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీకి ఏమో ద్రోహం చేయడు అని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్ పదవిని ఆశించినట్టయితే ఇంకోలా ఉండేదేమో బహుశా. ఆయనకి లేదు, సినిమాల్లోనే ఒక స్టేజ్కి చేరిపోయాడు, ఒక రేంజ్ని చేరుకున్నాడు. అవకాశం ఉన్నంత వరకు అది కష్టార్జితం వచ్చే డబ్బు కదా. రాజకీయాలంటే ఉదయం లేచినట్టయితే ఎన్ని తిట్లు తినాలి అంటే బలవంతంగా ముసలైపోతారన్నమాట. అంటే సినిమా ఫీల్డ్లో ముసలైనా పొడుచుగా ఉంటారు. ఆ ఆనందం, ఆ డబ్బు, ఆ వైభవం అంతా చూసిన తర్వాత ఇలాంటి ఈ చెత్త ఈ లుచ్చా రాజకీయాలను ఎందుకు లైక్ చేస్తారు ఎవరైనా సరే? అందువల్ల ఈ తారక తాలూకు ఆయన మీద ఎవరైనా ట్రోల్ చేసినా, ఆయన మీద ఎవరైనా రాజకీయాలు ప్రయోగించినా ఇవన్నీ కేవలం మైండ్ గేమ్ ఆడి, అంటే తెలుగుదేశం పార్టీకి తారకుని దూరంగా ఉంచడం కోసమే మాత్రం తప్ప ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి 1% భంగం కూడా చేకూర్చడు. బాలకృష్ణ గారు కూడా ఎన్టీఆర్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. వీళ్ళంతా ఎవరు ఏం చెప్పినా కానీ మేము పార్టీ కోసం నుంచుంటాం అది ఇదే అని. అదే బాలకృష్ణ గారు ఏంటంటే చిన్నపిల్లడు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఉన్నది ఏంటంటే, మాకు మీకు ఉన్నది ఏంటంటే, మేము ఎంత నెత్తి మీద పిడుగులు పడుతున్నప్పటికి కూడా నవ్వుకుంటాం అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్. మీరు అలా కాదు, బాగా ఎప్పుడైతే ఆ మనసుని సూటిగా గుండెకి తగిలిందో ఎలర్ట్ అవుతారు. తర్వాత ఇంకో దెబ్బ వచ్చిందనుకోండి, మీ ఆలోచన విచక్షణను మర్చిపోతారు.
ఇంకో దెబ్బ తగిలిదనుకోండి ఇంకా రెచ్చిపోతారన్నమాట, వెళ్ళిపోయి నేసేయాలి అంతే. ఎందుకంటే బుర్ర పని చేయదు కదా. కొడితే మనకేమవుతుంది, కొడితే మనకి కేసులు అవుతాయి, కొడితే వాడు చచ్చిపోతాడా, చచ్చిపోతే మనం ఏమవుతాం అన్నీ ఆలోచించరు. ఉడుకు రక్తంతో ఏదో అదే 1 2 3 4 అయ్యేసరికి ఏదో చేసేస్తారు. వాడిని వీడు కొట్టడమో వీడిని వాడు కొట్టడం జరిగిపోతుంది అన్నమాట. అందువల్ల లేదంటే మీరు ఎంతైనా బలవంతంగా నిగ్రహించుకుంటే అన్నం తినలేరు, తల్లితో మాట్లాడలేరు, చెడుతో మాట్లాడలేరు, భార్యతో మాట్లాడలేరు, ఇలా అయిపోతారు అన్నమాట. అందుకు ఆయన బాలకృష్ణ గారు చాలా బాధపడ్డారన్నమాట. పాపం వాడు ఏ సినిమాలు వాడు మట్టుకు వాడు చేసుకుంటున్నాడు, వాడిని ఎందుకు అలా బాధ పెడతారు. తారక్ ఎప్పుడు కూడా తెలుగుగానే ఆలోచిస్తాడు, వాళ్ళ తాత పేరు తీయడు కదా. అందువల్ల ఇంటికి ముందు ఎవరైనా సరే తారక్ని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం మర్యాద దక్కదని హెచ్చరించారన్నమాట బాలకృష్ణ. అదే ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతుంది. అవునండి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఇంకా కొడాలి నాని గారు ఈయన ప్రాణ స్నేహితులుగా చెప్పుకుంటారు కదా సార్. వీళ్ళ ప్రభావం ఏమన్నా ఎన్టీఆర్ మీద ఉండి ఏదన్నా యాక్షన్ తీసుకోగలుగుతారు అంటే పార్టీ మారడం, కొత్త పార్టీ పెట్టడం అలాంటివి ఏమైనా ఉండే? లేదండి. ఇప్పుడు తారకు పార్టీ మారినట్టు కొత్త పార్టీ పెట్టినట్టు ఊహాగానాలే కానీ కొత్త పార్టీ పెట్టే అంత ధైర్యం చేయడు. ఎందుకంటే మిగతా వాళ్ళ కాకుండా తారక్ కొంత దూరాలోచన ఉన్నవాడు, కొంచెం దూరంగా ఆలోచిస్తారన్నమాట. ఇప్పుడు మామూలుగా ఆయన 100,000 కోట్లు సంపాదిస్తున్నప్పుడు వాడికి ఒక రూపం తెచ్చేసుకుంటాడు. వాడికి అలాగా లిక్విడ్ క్యాష్ ఉంచడం లేదు. అలాగా 75 కోట్లు 100 కోట్లు వస్తుంటే అలాగేదో కన్స్ట్రక్షన్స్ అయిపోతున్నాయి అన్నమాట ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ తారక్ తాలూకు మామగారు ఆయన బెస్ట్ అండ్ అపోస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నమాట. నాన్న ఎస్టేట్స్ అని మనకి హైదరాబాద్ వస్తువులుగా కొన్ని 100 ఎకరాలు ఆయనకి కనిపిస్తాయన్నమాట. సో హీ నో హౌ టు మేక్ యూజ్ ఆఫ్ మనీ. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రావాలని, రాజకీయాల్లో తిట్లు తినాలని, రాజకీయాల్లో మనసు విరిగిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని మందు కొట్టాలని ఇట్లాంటి ఆలోచనలు ఏమి ఉండవు. కొడాలి నాని మాత్రం ప్రాణ స్నేహితుడు కాదు, ఇష్టం అంతే. ఓకే, ఇష్టం. ఎందుకంటే ఆయనకి స్నేహాల్లో కూడా చాలా సెలెక్టివ్గా ఉంటాడు, ఇష్టం అంతే. ఓకే. అలా ఇప్పుడు ఎవరు తారక్కి అంత బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? రాజీవ్ కనకాల గారు. అదే వచ్చింది కాక రాజీవ్ కనకాల కాదు, రాజమౌళి. ఎందుకంటే ఆయనకి కావాల్సింది ఆయన జీవితంలో ఆ స్థాయికి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఎవరయ్యా అంటే రాజమౌళి అంతే. అయితే వాళ్ళిద్దరూ జోకులు వేసుకుంటారు. అలాగే నెక్స్ట్ రామ్ చరణ్ జోక్ వేసుకుంటారు. ఒకప్పుడు రాజీవ్ కనకాల మంచి ఫ్రెండ్ కరెక్టే, కానీ ఇప్పుడు ఫ్రెండే కానీ బెస్ట్ ఫ్రెండ్ కాదు. అప్పుడు ఆ పార్టీలకు వెళ్ళి తెల్లవాళ్ళు నిద్ర లేకట్టు ఉన్న రోజులు పోయినాయి. ఇప్పుడు ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి. అలాగే ఇంతకుముందు వివి నాయక్ ఉండేవాడు, సొంత అన్నదమ్ముడిలాగా ఉండేవాడు. ఇప్పుడు కూడా నాయక్ అన్నదమ్ముడే, కానీ ఎంతవరకు అంటే అంతవరకే మాట. ఇప్పుడు ఆయనతో కలిసిమెలిసి ఉన్న వాళ్ళు ఎవరంటే మన రామ్ చరణ్, రాజమౌళి అలా మాట. అందువల్ల ప్రాణ స్నేహితుడు అనేది లేదు. అలాగే వల్లభనేని అనే వంశీ గురించి కూడా తెలుసు బాగా. అంటే ఎందుకంటే ఇప్పుడు తారక్ గురించి ఇవే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని వాడు చెప్పారు. ఎవరు? మన నానిని వల్లభనేని వంశీ. సరే, నువ్వు ప్రాణాలు ఇస్తావు, మరి ఏం చేయమంటావు? ఈయన్ని ప్రాణాలు ఇచ్చేయమంటావా? అంతే కదండి. మీ మీద నాకు ఎంతో ఇష్టం, మీకు ప్రాణాలు సైతం ఇవ్వడానికి నేను లెక్క చేయను. సరే, మీరేం చేయాలి? ఓకే, ఆల్రైట్, అలాగే ఓకే, లెట్ us బీ ఫ్రెండ్స్, అంతే, మన ఫ్రెండ్లీగా ఉందాం, మీ ప్రాణాలు ఇవ్వద్దు అంటాడు అంతే. కానీ ఎందుకంటే అది కాదు వాడు కోరుకునేది. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేవారు కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు, చాలు. వాళ్ళు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదన్నమాట. అందువల్ల ఆ తెలివితేటలు తారక్ ఉన్నాయి. క్షీర నీర న్యాయాలు. ఆ పాలు అక్కడ పెట్టినట్టయితే హంస ఏం చేస్తుంది?
నీళ్లు పక్కన పెట్టేస్తుంది పాలల్లోంచి. అలా రాగానే మైక్రోస్కోపిక్ లెన్స్తో చూసి అందులో ఆయన ఏమనుకుంటున్నాడు రెండు చెప్పేయగలడు అన్నమాట తారక్. కనుక తారక్ లాంటి వాడు పార్టీకి కూడా చాలా ఉపయోగపడతాడు. ఫ్యూచర్లో కూడా రేపటి హీరో ఎవరంటే తారకే. ఇప్పుడు ఎవరున్నారు ఆ డ్యాన్సులు కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ పెర్ఫార్మెన్స్ కానీ చేసేవాళ్ళు ఎవరంటే మాట తారకే. అంటే ఫస్ట్ లైన్లో ఒక టాలీవుడ్లో ఫస్ట్ లైన్లో ఒక నలుగురు ఉంటే ఆ నలుగురిలో ఒకటి తారక్. అవునండి. మిగతా ముగ్గురు ఎవరైనా కావచ్చు కానీ తారక్ మాత్రం ఉండాలి, ఇప్పుడు ఉంటాడు. అది తారకులో గొప్పతనం. కనుక ఏవి తెలుగుదేశం పార్టీ వదిలిపోడు, తెలుగుదేశం పార్టీకి ఏమి నష్టం జరగదు. ఒకవేళ అన్నీ సవ్యంగా ఉన్నట్టయితే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఈయనకి చోటు లేకుండా చేసేస్తారని అనుకుంటున్నారు. ఎవరికి? లోకేష్ని ఎవరు ఒప్పుకోరంటారు. అదేమి లేదు, చతురుడు చంద్రబాబు నాయుడు లోకేష్ని ఎక్కడ పెట్టాలో, లోకేష్కి ఏమో ఏ సీట్ ఇవ్వాలో బాగా తెలుసు. రాజకీయాల్లో ఆరితేరిపోయారు అన్నమాట. లోకేష్కి నెంబర్ 2 స్థానానికి ఎప్పుడు డోకా ఉండదండి. నెంబర్ 1 అంటే ఆ పార్టీలోనే పోటీకి వస్తారండి. కనుక లోకేష్ని మాత్రం నెంబర్ 2 స్థానంలోనే పెడతారన్నమాట. ఇది జరగబోయేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.